అందరికీ వందనాలండి. మరి ఈరోజు నేను ఎందుకో ఉదయం నుండి నాకు ఒకటే ఆలోచన వస్తుంది. ఏంటంటే పాపం పురుషులను గురించి, అంటే మగవాళ్ళను, భర్తలను గురించి ఉదయం నుండి నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇది ప్రత్యేకంగా భర్తలకే. ఎందుకంటే ఈ భర్తలు ఏం చేస్తున్నారంటే, పెళ్ళి కాకముందు, పెళ్ళి చేసుకోకముందు వాళ్ళతో మంచిగానే ఉంటారు కదా, ఇద్దరు బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. భార్య భర్తలు కాకముందు కదా, మంచి అందంగా ఉంటారు, అందగాళ్ళనమాట మగవాళ్ళు, భర్తలు. ఆ అందాలను చూస్తే ఆడపిల్లలు పడతారనమాట. వేరే రకంగా ఏమనుకోకండి, దీంట్లో ఒక లాజిక్ ఉంది, చెప్పాలని వచ్చిన. అందాన్ని చూసి అమ్మాయి అందం చూసి అబ్బాయి పడతాడు, అబ్బాయి అందం చూసి అమ్మాయి పడుతుంది. కాబట్టి ఈ అందగాలైన భర్తలు పెళ్ళైనాక ఏం చేస్తుండ్రంటే, మరి దేనికో ఏమో నాకైతే తెలియదు, నాకు అర్థం కాని విషయం చెప్తున్నా. మరి అంత మంచి అందగాళ్ళైన మొగోళ్ళు భార్యలను పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే అప్పుడే కాదు, తాగుడుకు బానిస అయిపోతాడు. తాగుడుకు బానిస అయ్యి ఎట్లయిపోతారు, వికారంగా అయిపోతారు. భార్యలను నచ్చనంతా అయిపోతారు అనమాట. అప్పుడు వీళ్ళేమో వికారంగా అయిపోతారు, వాళ్ళే మంచి అందగతులుగానే ఉంటారు. దేవుని మహిమ కలుగుతుంది. కాబట్టి ఇలా ఉంటుంటే ఏం చేస్తుందంటే, చాలా అంటే అన్ని కుటుంబాలు కాదండి, నేను కొన్ని కుటుంబాలు చూసిన. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, భార్యలు మంచిగా అందంగానే ఉంటున్నారు కదా, భర్తలేమో తాగి పాడైపోతున్నారు, ముఖాలు గలీజ్గా అయిపోతున్నాయి, ముఖాలు బాస్తున్నాయి, అందమంతా కోల్పోతున్నారు అనమాట. ఎవరు? భర్తలు. అప్పుడు వీళ్ళ భార్యలకు, అంటే అందరి కాదండి, కొంతమందికి మరి భార్యలేమో అందంగా ఉంటున్నారు, మరి వేరే వాళ్ళే వీళ్ళ మీద ఆశపడుతున్నారు. ఇలా జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్గా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు తాగకండి, మీ అందాన్ని పోగొట్టుకోకండి, తాగి మీ భార్యలకు మీరు అసహ్యంగా ఉండేటట్టు ఉండొద్దు అని కోరుకుంటున్నాను. మీరు తాగకుండా ఉంటే, మీ అందాన్ని మీరు కాపాడుకుంటే, మీ భార్యలు కూడా మంచిగా ఉంటారు, కాపురం మంచిగా ఉంటుంది, మీ మధ్యలో పిల్లలు బాగుంటారు అనమాట. అవునా కదా? మరి నేను చెప్తుంటే ఏమన్నా అబద్ధమా? అన్ని ఇండ్లలో ఉన్నాయని అన్నట్లేనండి, కొన్ని ఇండ్లలో జరుగుతున్నాయి. కాబట్టి మరి భార్య అలాగనే ఉండటంకి కారణం ఏంటి, భర్త అలాగా అయిపోవటం కారణం ఏంటి? ఒకసారి ఆలోచించరు? ఎప్పుడైనా ఆలోచించండి, కావాలంటే చూసుకోండి. ఆ గుట్కలు తింటారు, ఆ డ్రగ్స్ తాగుతారు, ఆ పాడుబడ్డ మందు తాగుతారు, అందమంతా పాడు చేసుకుంటారు. అర్థమైందా? మరి అందంగా ఉంటారండి. ఒక మనిషికి ఆయుసు 120 ఉంది తెలుసా? ఇప్పుడు నా వయసు ఎంత అనుకుంటారు? 65 సంవత్సరాలు. మరి నాకు చాలామంది అంటారు, నీ కళ్ళజోళ్ళు రాలేదా అంటారు. అవును, రాలేదు. నేను చాలా నా శరీరాన్ని కాపాడుకుంటాను అనమాట. అడ్డమైనవి తినను, అడ్డమైనవి తాగను, ఒకళ్ళ మీద ఈర్ష్యపడను. ఈర్ష్యపడద్దు, ఒకళ్ళని చూసి కుళ్ళుకోవద్దు, ఒకళ్ళని చూసి ఏడవద్దు. డబ్బులున్నా ఏడవద్దు, డబ్బు లేకపోయినా ఏడవద్దు. అలా ఉండి చూడండి, మీకు ఎలాగుంటుందో మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి మరి కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు. ఏ సుఖమండి, ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలంగానే ఏ సుఖమండి. మొగోళ్ళే ముసలోళ్ళు అయిపోతున్నారు, పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు. మంచిగా ఆడోళ్ళే మంచిగా ఉంటున్నారు, వాళ్ళు మంచిగా తింటారు, వాళ్ళ శరీరానికి మంచి కాపాడుకుంటారు అనమాట. వాళ్ళు చూడండి, వాళ్ళకు మీకేంది తేడా? వాళ్ళకి చేతనైంది ఏంది, మీకు చేతగాంది ఏంది? ఈ వీడియోలు కంపల్సరీ అందరినీ పంపేయండి. నాకు ఉదయం నుంచి ఇదే వీడియో చూడాలని, ఇదే వీడియో చేయండి. ఎందుకంటే నా కళ్ళ ముందల పురుషులు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతుందండి. నాకు బాధ కలుగుతుంది. ఆడోళ్ళేం మంచిగా ఉన్నారు, మొగోళ్ళేం గలీజ్గా అయిపోయారు, పనికిరాని గుట్కాలు తింటున్నారు. ఎట్లా అండి? ఇట్లయితే మన తాతలు ఎప్పుడైనా చూసినారా వాళ్ళని? ఇలాంటి ఎప్పుడైనా తిన్నారా వాళ్ళు? వాళ్ళు ఎలా బతికారో తెలుసా? వాళ్ళు ఎలా కష్టం చేశారో తెలుసా? వాళ్ళు రాత్రి 2ంటికి 3ంటికి నాగలు దుంటానికి వెళ్ళేదండి. పాములు చూడలే, తేలు చూడలే, ఆ బుడతలో నాగలు దున్నేది. చాలా బాగున్నారు. వాళ్ళకి ఎటువంటి షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ
ఏమీ లేవన్నమాట. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పురుషులకు, భర్తలకు, మొగోళ్ళకు, ముఖ్యంగా మొగోళ్ళకు, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోకండి, మీ కాపురాలను మీరు పాడు చేసుకోకండి, మీ పిల్లలను పాడు చేసుకోకండి. మీ పిల్లలు తాగి మిమ్మల్ని చూసి వాళ్ళు తాగి ఆ పాడుబడ్డ సెల్ ఫోన్ వాడి బండ్లు, వాళ్ళకి ఇష్టం వచ్చిన బండ్లు కొనిస్తున్నారు, మీరు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళు మీ కళ్ళ ముందనే యాక్సిడెంట్లు అయి చచ్చిపోతున్నారు. అవునా కాదా? దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాం, ఇలాంటి పనులు చేయకండి. ఇప్పటికైనా మేల్కొనండి, మంచిగా మీ ఆరోగ్యం చూసుకోండి, మీ పిల్లలను మీ కుటుంబాలను కాపాడుకోండి. ఈ మాటలు కొని దేవుడు దీవించుగాక. ఆమెనండి. ఉంటానని అందరికి పంపండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్. ఉంటాను.